నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో బ్లడ్ స్పెషలిస్ట్‌ని మరియు క్యాన్సర్ స్పెషలిస్ట్‌ని. సో, అన్ని రకాల బ్లడ్ ప్రాబ్లమ్స్ చూస్తాను. క్యాన్సర్‌ని కూడా చూస్తాను. ఈరోజు హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందామండి. ఇది అమ్మాయిల్లో ఎస్పెషల్లీ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ నుంచి 50 సంవత్సరాలు. సో, 15 నుంచి 50 సంవత్సరాల అమ్మాయిల్లో చాలామందికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఈ జుట్టు ఊడిపోవడము, జుట్టు కొంచెము సన్నబడిపోవడము, లేకపోతే ఊడిపోయిన తర్వాత వెంటనే ఫాస్ట్‌గా మళ్ళీ రాకపోవడము జరుగుతుంది. చాలామంది ఏందంటే షాంపూస్ వల్లో, లేకపోతే ఆయిల్ చేంజ్ చేయడం వల్లో, లేదంటే ఫుడ్ చేంజ్ చేయడం వల్లో అనుకుంటారు. కానీ చాలా ఇంపార్టెంట్ రీజన్ ఒకటుంది. అది రియలైజ్ అవ్వరు చాలామంది. నేను ఒక డాక్టర్‌గా ఎన్నోసార్లు చూసాను. ట్రీట్మెంట్ కూడా ఇచ్చాననమాట అది. సో, అదేంటంటే బాగా బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గిపోవడం అనమాట. వాట్ ఈస్ కాల్డ్ ఐరన్ డెఫిషియన్సీ అనమాట. సీ ఐరన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. హెయిర్ సెల్స్ గ్రో అవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్ అది. అట్ ద సేమ్ టైమ్ బ్లడ్ సెల్స్ తయారవడానికి, రెడ్ బ్లడ్ సెల్స్ తయారవడానికి ఇంపార్టెంట్. వేరే మజిల్ ప్రోటీన్స్ పనిచేయడానికి, లివర్ పనిచేయడానికి ఇవన్నిటికి కూడా ఐరన్ ఇంపార్టెంట్. అమ్మాయిల్లో ఈ 15 to 50 ఇయర్స్ అమ్మాయిల్లో ఐరన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఎవ్రీ మంత్ ఈ నెలసరి వల్ల, మెన్సెస్ వల్ల కొంచెం బ్లడ్ పోతుంది. బ్లడ్ పోవడం వల్ల ఐరన్ పోతుంది కదా. అది దానివల్ల ఈవెన్చువల్లీ వారు పీరియడ్ ఆఫ్ టైం ఏమవుద్దంటే బాగా తగ్గిపోద్ది ఐరన్. వాళ్ళు రియలైజ్ అవ్వరు. బాగా ఆయాసంగా ఉండడము, నీరసంగా ఉండడము, ఏదైనా చదివితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, గుర్తుండడం తగ్గిపోవడము, ఈ కాలు చేతులు అలాగా పీకుతూ ఉన్నట్టు ఉండడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళ ఊరిలో వర్క్ అయింది ఎక్కువైంది, లేదంటే నిద్ర లేదు దానివల్ల అనుకుంటారు. కానీ ఐరన్ తగ్గిపోవడం వల్ల అనేది రియలైజ్ అవ్వరు. అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోద్ది అనమాట. మీరు ఆలోచిస్తే మీలో చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుందన్నమాట. బాగా జుట్టు ఊడిపోవడము, ఇక్కడ ఆ డ్రైన్ అంతా క్లాగ్ అయిపోవడము, లేదంటే దువ్వేటప్పుడు చాలా పెద్ద రావడము ఉంటుందన్నమాట. అది మీరు ఐరన్ డెఫిషియన్సీ వల్ల అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అనమాట. సో, మీకు నిజంగా ఈ సిమ్టమ్స్ ఉండి ఈ హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ ఉంటే మాత్రము ఐరన్ టెస్ట్ చేయించుకోవాలి మీరు. హిమోగ్లోబిన్ టెస్ట్ ఒకటి, సీరం ఫెరిటిన్ అంటే ఐరన్ స్టోర్స్ బాడీలో ఎంత ఐరన్ ఉన్నది అనేది ఈ ఫెరిటిన్ అనే టెస్ట్ వల్ల తెలుస్తుంది అనమాట. సో, మీరు టెస్ట్ చేయించుకుంటే అది తక్కువ ఉందంటే మీ డాక్టరు రైట్ మెడిసిన్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇన్ జనరల్గా ఏమి వాడచ్చు అంటే మనము ఈ సిచ్యువేషన్ రాకుండా అరికట్టాలంటే ఐరన్ బాగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి మీరు. వెజిటేరియన్స్ మీరు అయ్యి ఉంటే వెజిటబుల్స్లో ఉంటుంది ఐరన్. కొన్నిట్లో ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి, లైక్ ఆకుకూరలో ఉంటాయి చూడండి, పాలకూర కానీ స్పినచ్ అంటారు, వాటిలో వేరే కూరలో ఉంటుంది, ఈ బీన్స్లో ఉంటుంది, నట్స్లో ఉంటుంది, లైక్ టోఫు సోయాబీన్లో ఉంటుంది. ఇలాగా వెజిటేరియన్ డిషెస్లో ఐరన్ ఉంటుంది. మరీ ఎక్కువ ఉండదు, బట్ డెఫినెట్గా కొంచెం ఉంటుంది. మీరు నాన్ వెజ్ కూడా తింటారనుకుంటే మాత్రము మీట్స్లో కూడా మంచి ఐరనే ఉంటుంది. చికెన్ అవ్వచ్చు, లేకపోతే ల్యాంబ్ అవ్వచ్చు, గోట్ అవ్వచ్చు, సీ ఫుడ్లో కూడా ఉంటుంది. కనుక మీరు మీట్స్ తినే అలవాటు ఉంటే మాత్రము చికెన్ కానీ లేదంటే సీ ఫుడ్ కానీ అప్పుడప్పుడు తీసుకుంటే దానివల్ల ఎనఫ్ ఐరన్ మీకు సరిపోతుంది. యూజువల్లీ యానిమల్ సోర్స్ నుంచి వచ్చే ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది. ప్లాంట్ నుంచి వచ్చే ఐరన్ స్లో అబ్జర్ప్షన్ ఉంటుంది. దానివల్ల మీరు ఏం చేయాలంటే మీరు ప్లాంట్ సోర్సెస్ మీద బేస్ అయ్యేటప్పుడు ఈ వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ కూడా తీసుకోండి. లైక్ మీకు ఆరెంజ్ అవ్వచ్చు, అలా దానిమ్మ అవ్వచ్చు, అటువంటివి అన్నమాట. తీసుకుంటే వైటమిన్ సి అనేది ఎసిడిక్ మీడియము, వైటమిన్ సి వల్ల ఐరన్ అబ్జర్ప్షన్ బెటర్గా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఐరన్ ట్యాబ్లెట్స్ మీరు నిజంగా వాడితే ఎంటీ స్టమక్తో యూజువల్గా వాడుకుంటే మంచిదన్నమాట. యాసిడ్ ఉన్నప్పుడు బెటర్గా అబ్జర్ప్షన్ ఉంటుంది. నిజంగా బాగా తక్కువ ఐరన్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీ డాక్టర్ గారు ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. యూజువల్లీ రోజుకి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మరీ కాన్స్టిపేషన్ లైక్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం అదొకలా ఉంది, మాత్రం వేసుకుంది అనుకుంటే ఎవ్రీ అదర్ డే వేసుకున్నా సరిపోతుంది. మరీ ఐరన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటే ఒక్కొక్కసారి ఐవి ద్వారా ఐరన్ ఎక్కించుకుంటే ఇంకా ఫాస్ట్గా రికవర్ అయిపోవచ్చు. మెయిన్ ఎందుకు ఐరన్ తగ్గిందనేది చూసుకోవాలి. ఉమెన్లో మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే మెన్స్ట్రువల్ బ్లడ్ లాస్ అనమాట. ఇంకా వేరే బ్లడ్ లాస్ కూడా ఉంటే మీరు మీ డాక్టర్ టెస్ట్ చేస్తారు. రెండవది మీరు ప్రివెంట్ చేసుకోవడము, కరెక్ట్ ఫుడ్స్ తినడము చూసుకోవాలి. ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పనా, మీరు ఐరన్ బాగా బాడీలో తగ్గిపోతే కొంతమందికి డిఫరెంట్ ఫుడ్స్ తినే ఇంట్రెస్ట్ పెరుగుద్ది. లైక్ ఎవర్షన్ లాంటిది కైండ్ ఆఫ్ ఎలా ఉంటుందంటే రెగ్యులర్ ఫుడ్స్ మీద కాకుండా ఈ చాక్ పీసులు తినడము, లేదంటే ఐస్ తినడము, లేకపోతే బియ్యం తినడము, ఇటువంటివి వస్తాయి. కొంతమంది మట్టి తింటారనమాట.
సో అలా అనిపిస్తుంది మీకు అంటే గ్యారంటీగా మీకు ఐరన్ బాడీలో తక్కువ ఉందేమో అనేది చూసుకోండి. నేను చాలా మందిని ట్రీట్ చేశాను. కొంతమంది వచ్చి అసలు అలా ఐస్ తింటూనే ఉంటారనమాట. ఏమైందో తెలియదు కానీ సమ్మర్ అయినా వింటర్ ఐస్ తింటూనే ఉంటారు. కొంతమంది శుద్ధ మొక్కలు మాయమైపోతుంటాయి, కొంతమంది పలక మొక్కలు మాయమైపోతుంటాయి. ఈ చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. అటు చూస్తే సివియర్ ఐరన్ డెఫిషియన్సీ అనమాట. సో కరెక్ట్ చేసిన తర్వాత అవన్నీ పోతాయి. కనుక మీకు ఎయిర్ ఫాల్ ఉంటే మాత్రం ఇది గ్యారంటీగా ఆలోచించండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.